are your attention please? Train number 0765 from Karimnagar to Sirpur Town Memo Express is coming on platform number. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రవీణ్ టెక్నికల్స్. రైల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తారో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. అలాగే మన కమ్యూనిటీ పోస్ట్లో కూడా కొన్ని ఫొటోస్ అయితే పోస్ట్ చేశాను. పూర్తి ఇన్ఫర్మేషన్ అక్కడ కూడా నేను మీకు ఇస్తాను. వెళ్ళి నా ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్లో చూడండి. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇవాళ వచ్చేసి మనకి టాపిక్ మీరు థంబ్నెయిల్ చూసి ఉంటారు. కేంద్ర బడ్జెట్ మనకి శ్రీమతి గౌరవనీయులైన నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ కేటాయించారు. ప్రతిసారి తెలంగాణ ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న బడ్జెట్ ఎప్పుడు నిరాశ అవుతూ వస్తుంది. ఒక్కసారి కూడా మనకి కొత్త రైళ్ళు అనే ప్రతిపాదన లేదు. అలాగే ఈ రూట్లో మనకి డబ్లింగ్, ట్రిప్లింగ్ వర్క్స్ అయితే నడుస్తున్నాయి. పెద్దపల్లి, నిజామాబాద్, అలాగే సిర్పూర్, కాగజ్ నగర్ నుంచి నిజామాబాద్ కొత్త రైళ్లు రావాలని టాటానగర్, యశ్వంతపూర్, అలాగే టాటానగర్ హైదరాబాద్, ఆదిలాబాద్, కాజీపేట్ ఇలా కొత్త రైళ్లు తీసుకురావాలని నార్త్ తెలంగాణ రైల్వే ఫారం గ్రూప్ మెంబర్స్ అలాగే పబ్లిక్ కూడా చాలా డిమాండ్ చేస్తుంది. అయినా ఫలితం లేకుండా పోయింది. ఈసారైనా బడ్జెట్ కేటాయించినప్పుడు నిర్మలా సీతారామన్ గారు కొత్త రైళ్లు ఇస్తారేమో అని ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బట్ ఆశ నిరాశ అవుతూ వస్తుంది. ఈసారి కూడా మనకి తెలంగాణలో బడ్జెట్ అయితే కేటాయించారు. కాకపోతే కొత్త రైళ్ళు అనేటి ఎవ్వరికి ఏమీ ఇవ్వలేదు. ప్రతిసారి స్పెషల్, నాన్ ఏసీ, ఏసీ ఇలా కొత్త రైళ్ళు అనుకుంటా, అమృత్ భారత్ అనుకుంటా ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికైతే కొన్ని రైళ్ళు అయితే తీసుకొచ్చారు. అలాగే అటువైపులో కొన్ని రైళ్ళని ఎక్స్టెన్షన్ కూడా చేశారు. కానీ తెలంగాణలో ఒక రైలు మాత్రం ఎక్స్టెన్షన్ చేయలేదు. 2013-14లో వచ్చిన రైళ్ళు ఈ పాటికి ఒక కొత్త రైలు కూడా ఆ రూట్లో రాలేదు. కాజీపేట్, బల్లార్సా సెక్షన్లో కొన్ని ప్యాసింజర్ రైళ్లు తీసుకురావాలని, అలాగే కొన్ని రైళ్లు పునరుద్ధరించాలని చాలా డిమాండ్ కూడా ఉంది. అలాగే భద్రాచలం రోడ్ నుండి సారపాక, అలాగే భద్రాచలం రోడ్ నుండి కొవ్వూరు ఇలా అనేక రైలు మార్గాలు రావాలని కూడా చాలా డిమాండ్ అయితే ఉంది. భద్రాచలం నుండి మనుగూరు, కొల్హాపూర్ ఈ రైళ్లు కూడా పునరుద్ధరించాలని చాలా డిమాండ్ అయితే వస్తుంది. ప్రొద్దున ఉదయం మనకి విద్యార్థులు అలాగే ఉద్యోగులు వెళ్ళాలంటే కనీస సౌకర్యం కూడా లేదు రైలు. ఈ రైళ్ళు వస్తే చాలా బాగుంటుందని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రజలకి ఆశ నిరాశ అవుతూ వస్తుంది. సో మనకి బడ్జెట్లో ఏం కేటాయించారు, ఎన్ని రైళ్ళు కేటాయించారు, ఏ రూట్లో ఏది, ఈ ఫుల్ వీడియో అయితే మనం చూద్దాం. సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ప్రజలందరూ ఆశలు పెట్టుకున్న నిత్యం సికింద్రాబాద్ నుంచి సిర్పూర్, కాగజ్ నగర్కి అలాగే కాజీపేట్ మార్గంలో, వరంగల్ మార్గంలో ప్రయాణిస్తుంటారు. దీని కొరకు భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ వెళ్ళిన తర్వాత హైదరాబాద్కి అయితే ఎటువంటి రైలు సౌకర్యం లేదు. అయితే భాగ్యనగర్ వెళ్ళిన తర్వాత ఒకటి హైదరాబాద్కి రైలు నడిపించాలని ఎప్పటి నుంచో చాలా డిమాండ్ అయితే ఉంది. మళ్ళీ నైట్ భాగ్యనగర్ తర్వాత ఎలాంటి రైలు అయితే లేదు. వీటి మధ్యలో ఒక కొత్త రైలు ప్రారంభించాలని ఎప్పటి నుంచో పబ్లిక్కి డిమాండ్ అయితే ఉంది. ఇక నిజామాబాద్ నుండి కాగజ్ నగర్, అలాగే నాందేడ్ నుంచి కాగజ్ నగర్కి ప్రయాణికులు ఒక రైలు కోరుతున్నారు. ముంబై కరీంనగర్ వీక్లీ ఎక్స్ప్రెస్ని అయితే కాగజ్ నగర్ వరకు పొడిగించాలని, అలాగే సిర్పూర్, కాగజ్ నగర్కి తిరుపతి వరకు కొత్త రైలు ప్రవేశపెట్టాలని, బల్లార్సా, షిరిడి వయ పెద్దపల్లి, నిజామాబాద్ మార్గంలో నూతన ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభించాలని, ఆదిలాబాద్, కాజీపేట్ వయ మాజ్రీ, బల్లార్సా, సిర్పూర్, కాగజ్ నగర్ మీదుగా నడపాలని ఇంటర్సిటీ ఎప్పటి నుంచో ప్రజల కోరిక 10 సంవత్సరాలుగా ఉంది. అయితే ప్రతిసారి బడ్జెట్లో కేటాయించినప్పుడు ఇలా రైళ్ళు అయితే వేయడం లేదు. కరీంనగర్ తిరుపతి ఎక్స్ప్రెస్ని రెగ్యులర్ నిత్యం రోజు నిజామాబాద్ వరకు పొడిగించి దీనికి రాజరాజేశ్వర ఎక్స్ప్రెస్గా నామకరణం చేయాలని డిమాండ్ కూడా ఉంది. అలాగే నిజామాబాద్ పెద్దపల్లి రైల్వే లైన్ను డబ్లింగ్ చేయాలని ఎప్పటి నుంచో ఉన్నా అది పెండింగ్లో పడుతూ వస్తుంది. కరోనా కంటే ముందు ఆనంద్ వాన్ వయా
దామన్గావ్, పుల్గావ్ మీదుగా అలాగే తడోబా, ఆదిలాబాద్ మీదుగా కాజీపేట్ నుంచి ముంబైకి నడిచేది. కరోనా తర్వాత ఈ రైలు అయితే పునరుద్ధరించలేదు. మళ్ళీ ఆ రైలు పునరుద్ధరించాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. సికింద్రాబాద్ కాజీపేట్ మార్గంలో 2 లైన్లు మాత్రమే ఉన్నాయి. ఈ 2 లైన్లకు అదనంగా మరో 2 లైన్లు నిర్మించాలని చాలా డిమాండ్ కూడా ఉంది. ఎంఎంటీఎస్ విస్తరణలో భాగంగా ఘట్కేసర్ నుంచి యాదాద్రి వరకు నిర్మాణ వ్యయం పూర్తిగా భరిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. కొడంగల్ మీదుగా వికారాబాద్ కృష్ణ మార్గంలో 122 కిలోమీటర్ల కొత్త రైలు మార్గానికి 2010లో సర్వే పూర్తి అయింది. అయితే తెలంగాణ నుంచి గోవా వెళ్లేందుకు ఇది దగ్గర దారి. శంషాబాద్ విజయవాడ సెమీ హై స్పీడ్ రైల్ కారిడార్కి సర్వే చేయాలని, అలాగే కరీంనగర్ హసన్పర్తి మధ్య 62 కిలోమీటర్ల కొత్త రైలు మార్గం నిర్మించాలని, సికింద్రాబాద్ కాజీపేట్ మార్గంలో ఉన్న డబుల్ లైన్ని క్వాడ్రపుల్ చేయాలని, ఎంఎంటీఎస్ రైలు విస్తరణ భాగంగా ఘట్కేసర్ నుంచి యాదాద్రికి పొడిగించాలని, ఇలా చాలా అనేక డిమాండ్లు అయితే ప్రజల కోరిక ఎప్పుడు నెరవేరుతుందో ఏమో. ప్రతిసారి తెలంగాణ బడ్జెట్ కేటాయించినప్పుడు ఆశ నిరాశ అవుతూ వస్తుంది. కోల్ కారిడార్ కొత్తపల్లి మనోహరాబాద్. ప్రస్తుతం సిద్దిపేట వరకే లైన్ మాత్రం ఉంది. సిద్దిపేట నుంచి త్వరగా కరీంనగర్ వరకు రైలు మార్గాన్ని పూర్తి చేయాలని డిమాండ్ కూడా ఉంది. అలాగే రాఘవపురం, మనుగూరు వయ భూపాలపల్లి, మేడారం ఈ రైలు కూడా త్వరలోనే ఫైనల్ సర్వే చేసి కొత్త రైలు మార్గాన్ని వేయాలని కూడా చాలా డిమాండ్ అయితే ఉంది. ఇలా వేస్తే భద్రాచలం షార్ట్ డిస్టెన్స్గా వెళ్ళిపోవచ్చు. అలాగే కొన్ని రైళ్ళని ఆపాలని కూడా చాలా డిమాండ్ అయితే ఉంది. పెద్దపల్లి జంక్షన్లో, అలాగే రామగుండం, జమ్మికుంట, మంచిర్యాల, ఇలా సిర్పూర్, కాగజ్ నగర్ అనేక రైల్వే స్టేషన్లలో కొన్ని రైళ్ళు ఆపాలని కూడా చాలా డిమాండ్ అయితే ఉంది. అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్రస్తుతం మనకి డోర్నకల్ జంక్షన్ అలాగే భద్రాచలం రోడ్ మధ్య డబ్లింగ్ పనులు అయితే నిర్మిస్తున్నారు. ఇక డోర్కనల్ రైల్వే జంక్షన్ నుంచి కొవ్వూరుకు రైల్వే లైన్, భద్రాచలం కొవ్వూరు, అలాగే భద్రాచలం సారపాక ఇలా కొన్ని రైళ్లను నిర్మించాలని ఎప్పటి నుంచో డిమాండ్ కూడా ఉంది. పెండియల్ హసన్పర్తి మధ్య బైపాస్ లైన్కు భూసేకరణ చేయాలని రైల్వే వర్గం ప్రయత్నిస్తుంది. ఇందుకు కేంద్రం రైల్వే శాఖ సోమవారం గెజిటెడ్ నోటిఫికేషన్ జారీ చేసింది. త్వరలోనే ఈ ఒక బైపాస్ లైన్ నిర్మిస్తే రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగకుండా కాజీపేట్ మీద కూడా ఒత్తిడి తగ్గుతూ వస్తుంది. ఆదిలాబాద్ పిట్ లైన్ ఒకవేళ త్వరగా పూర్తి చేస్తే ఆదిలాబాద్ నుంచి కొన్ని రైళ్ళు అయితే ప్రవేశపెట్టవచ్చు. ఆదిలాబాద్ కాజీపేట్, ఆదిలాబాద్ బెంగళూరు, ఆదిలాబాద్ చెన్నై, ఆదిలాబాద్ హైదరాబాద్ ఇలా అనేక రైళ్లను అయితే తీసుకురావచ్చు. భద్రాచలం నుంచి మనుగూరు నుంచి అలాగే కొల్హాపూర్ వరకు బెళగావి, సాయినగర్, షిరిడి, తిరుపతి, విశాఖపట్నం, కాకినాడ పోర్ట్, లింగంపల్లి ఇలా అనేక రైళ్ళకైతే తీసుకురావాలని ఎప్పటి నుంచో భద్రాచలం ప్రజలందరికీ కోరిక అయితే ఉంది. కానీ ఆశ నిరాశ అవుతూ వస్తుంది. ఎప్పుడు భద్రాచలం రోడ్ నుంచి కూడా ఒక రైలు కొత్తగా వేయడం లేదు. ప్రజలందరూ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నా కూడా వాళ్ళ డిమాండ్ని అయితే పక్కన పెట్టేస్తూ వస్తున్నారు. ప్రజలందరూ, ఉద్యోగులు, విద్యార్థులు వెళ్ళాలంటే మార్నింగ్ పూట కొన్ని రైళ్లు ప్రవేశపెట్టాలి అని కూడా చాలా డిమాండ్ అయితే ఉంది. రైల్వే ప్రయాణికులకైతే గుడ్ న్యూస్. 2.62 లక్షల కోట్ల రైల్వే బడ్జెట్లో 1,08,00,000 కోట్ల రూపాయలు అయితే భద్రత కోసం వినియోగిస్తామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 2,500 జనరల్ కోచ్లు తీసుకొస్తామని, మరో 10,000 కోచ్లను తయారు చేస్తున్నామని బడ్జెట్లో వీటికి కేటాయించారు. ఇక తెలంగాణ బడ్జెట్ గురించి అయితే చూసుకుందాం. నిర్మలా సీతారామన్ గారు ఏ బడ్జెట్ కేటాయించారో ఇప్పుడు మనము కొత్త లైన్లకి, అలాగే డబ్లింగ్కి, గేజ్ కన్వర్షన్ మరియు సిగ్నలింగ్, రోలింగ్ స్టార్ట్, నాన్ ఇంటర్లాకింగ్, ఎలక్ట్రిఫిక్ అనేక దానికోసం అయితే కేంద్ర మంత్రి శ్రీ నిర్మలా సీతారామన్ గారు అయితే బడ్జెట్ కేటాయించారు. ఇకపోతే పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్ కొత్త లైన్, నంద్యాల, ఎర్రగుంట్ల, మాచర్ల, నల్గొండ, గుల్బర్గా, బీదర్, కాకినాడ, పీఠాపురం, కోటిపల్లి, నర్సాపూర్, ఓబ్రవాలి, కృష్ణపట్నం, మనోహరాబాద్, కొత్తపల్లి
ఇలా అనేక రైలు మార్గాలకైతే నిధులైతే కేటాయించారు. అది నిధులు నేను తర్వాత చెప్తాను, మీ అందరికీ పిక్స్ పెడతాను, అందులో చూడండి. ఇక కాకినాడ పోర్ట్ పీఠాపురం, కోటిపల్లి నర్సాపూర్, ఓబులవారి కృష్ణపట్నం, మనోహరాబాద్ కొత్తపల్లి, విష్ణుపురం జన్పహార్, జగ్గయ్యపేట్ మల్ల చెరువు, అలాగే మల్ల చెరువు నుంచి జన్పహార్, కడప, బెంగళూరు, బంగార్పేట్, భద్రాచలం రోడ్ సత్తుపల్లికి నిధులైతే కేటాయించారు. నడికుడి శ్రీకాళహస్తి, గూడూరు దుర్గరాజ్పట్నం, భద్రాచలం రోడ్ కొవ్వూరు, అక్కన్నపేట్ మెదక్, కంబం ప్రొద్దుటూర్, కొండపల్లి కొత్తగూడెం, మనుగూరు రామగుండం ఈ రైల్వే స్టేషన్లకైతే నిధులు కేటాయించారు. విజయవాడ గూడూరు వయా అమరావతి, బీదర్ నాందేడ్ ఇవి కొత్త లైన్లు. గేజ్ కన్వర్షన్ వచ్చేసి గుంటూరు గుంతకల్ అండ్ గుంతకల్ కల్లూరు కొత్త లైన్, పెండకల్లు గుత్తి, ఇలా అనేక మార్గాలకైతే నిధులు కేటాయించారు. ఇక డబ్లింగ్ విషయానికి వస్తే గుత్తి ధర్మవరం, కల్లూరు గుంతకల్, సికింద్రాబాద్ మహబూబ్ నగర్, రేణిగుంట వాడి, గుత్తి బైపాస్, విజయవాడ కాజీపేట్ బైపాస్ లైన్, గుంతకల్ గుంటూరు, ధర్మవరం పాకాల కాట్పడి అంబ్రెల్లా వర్క్, గుంటూరు బీబీనగర్ అంబ్రెల్లా వర్క్, అకోలా ఢోన్ వయా పూర్ణ ముద్గేడ్, సికింద్రాబాద్ మహబూబ్ నగర్, పూర్ణ ముద్గేడ్ అండ్ బొల్లారం మహబూబ్ నగర్ ఇంక్లూడ్ ఢోన్ బైపాస్ అంబ్రెల్లా వర్క్, బైపాస్ లైన్ ఎట్ పెద్దపల్లి ఫర్ కనెక్టింగ్ కాజీపేట్ బల్లార్షా మెయిన్ లైన్ టు పెద్దపల్లి కరీంనగర్ లైన్. అంటే బైపాస్ లైన్ పెద్దపల్లి దగ్గరనైతే నిర్మిస్తున్నారు. కాజీపేట్ బల్లార్షా మార్గం నుంచి అటు కరీంనగర్ పెద్దపల్లి మార్గంలోనైతే కలుస్తుంది. వికారాబాద్ కొత్త బైపాస్ లైన్, ఔరంగాబాద్ అన్ఖాయ్ బైపాస్ లైన్ ఎట్ విష్ణుపురం, సౌత్ సెంట్రల్ రైల్ రోడ్ ఓవర్ డబుల్ లైన్ బిట్వీన్ గుంతకల్ వెస్ట్ మల్లప్ప గేట్, భద్రాచలం రోడ్ డోర్కనాల్ సెక్షన్, బైపాస్ లైన్ కొత్తగా లతూర్లో, సౌత్ సెంట్రల్ రైల్వే బైపాస్ లైన్ ఎట్ ముద్గేడ్ జంక్షన్, బైపాస్ లైన్ ఎట్ పూర్ణ జంక్షన్ ఫర్ కనెక్టింగ్ పూర్ణ అకోలా అండ్ పూర్ణ సికింద్రాబాద్ మెయిన్ లైన్. అన్ఖాయ్ బైపాస్ లైన్ డబ్లింగ్ బిట్వీన్ పర్బని పార్లీ వైజ్నాథ్ స్టేషన్స్, వర్కింగ్ కాస్టింగ్ బిలో 2.25 crores. విజయవాడలో యార్డ్ మోడిఫికేషన్కి, అలాగే రేణిగుంట బైపాస్ లైన్ కనెక్టింగ్ గూడూరు రేణిగుంట నుంచి గుత్తి రేణిగుంట రైల్వే లైన్కి, నవాబుపాలెం, అన్నవరం, రవికంపాడు, రేగుపాలెం అండ్ ఎలమంచిలి క్రాస్ ఓవర్స్ అండ్ సికింద్రాబాద్లో ఎక్స్టెన్షన్ ఆఫ్ వాషింగ్ సైడింగ్ విత్ షంటింగ్ నెక్ ఫర్ 26 coaches ఎట్ మిలిటరీ సైడింగ్ అండ్ 2 pit lines and 4 stable lines. తన్నూర్, పెరగాం, సేలు, కోడి అండ్ సతున యాడ్ లూప్ లైన్స్, రామలింగంపల్లి న్యూ క్రాసింగ్ స్టేషన్, కుడకం, రాయనగడ్ క్రాసింగ్ స్టేషన్స్, గూడూరులో అడిషనల్ ప్లాట్ఫామ్ రోడ్ నంబర్ 4 to 7, రేగుపాలెం ఎలమంచిలి, నర్సింగపల్లి ఎక్స్టెన్షన్ ఆఫ్ లూప్ లైన్స్ 720 meters, ఉందానగర్ తెన్వాపూర్ న్యూ క్రాసింగ్ రోడ్, మచిలీపట్నం ఎక్స్టెన్షన్ ఆఫ్ ప్లాట్ఫామ్ అండ్ స్టేబుల్ లైన్స్ విత్ ప్రొవిజన్ ఆఫ్ ఎ ప్లాట్ఫామ్ అండ్ సిగ్నలింగ్ అరేంజ్మెంట్ ఫర్ న్యూ ప్యాసింజర్ లైన్, గూడూరు అడిషనల్ ప్లాట్ఫామ్ చెప్పాను కదా, భద్రాచలం రోడ్ మనుగూరు అడిషనల్ లూప్ లైన్, గుంతకల్ కనెక్టివిటీ అండ్ గుత్తి బైపాస్ అరేంజ్మెంట్స్ ఫర్ నంద్యాల వాడి లైన్, అశ్వాపురం స్టాండర్డ్ లేఅవుట్, ప్రసన్నపల్లి స్టాండర్డ్ లేఅవుట్, బొమ్మముద్రం కన్వర్జేషన్ టు హాల్ట్ స్టేషన్ ఫర్ క్రాసింగ్ స్టేషన్, విజయవాడ మోడిఫికేషన్ టు బల్బ్ అండ్ సెంట్రల్ రైల్ గూడ్స్ లైన్స్, విజయవాడ గూడూరు లాంగ్ లూప్ లైన్, విశాఖపట్నం విజయవాడ లాంగ్ లూప్ లైన్, నల్వార్ తంగిడి ఐబీ సిగ్నల్ ఆన్ అప్ అండ్ డౌన్ లైన్స్, విజయవాడ ముస్తాబాద్ ఆటోమేటిక్ బ్లాక్ సిస్టమ్, విజయవాడ డివిజన్ ప్రొవిజన్ ఆఫ్ క్రాస్ ఓవర్స్ కనెక్టింగ్ విశాఖపట్నం ఫస్ట్ అండ్ సెకండ్
lines to Godiwada line at Tirupati development of entry from southern side Renigunta Mananduru and Mananduru Ballapalli IB signals up and down lines Charlapalli development of satellite terminal Vijayawada Duvuda IB loop signals number 5 Trichanuru conversation C class station and B class station with loop line up and down lines with high level platform Rajamandri modification railway yard Hyderabad division new crossing stations number 4 South Central Railway new works provision of crossing stations intermediate block signals conversion of loop lines additional lines bypass line and yard modeling Vikarabad Parli Vajnath track renewals Wadi Sikandrabad track renewal Nanded division track renewal Munmad Mudkhed Sikandrabad Manmad Mudkhed track renewals చేయాలని విజయవాడ డివిజన్ పరిధిలో విజయవాడ విశాఖపట్నం గూడూరు విజయవాడ ఒంగోలు విజయవాడ ఇవంతా మనకి ట్రాక్ రెన్యువల్ చేయాలని అలాగే సికింద్రాబాద్ డివిజన్లో బల్లార్షా కాజీపేట్కి మాణిక్గఢ్ గడ్చందూర్ సికింద్రాబాద్ కాజీపేట్ వికారాబాద్ పార్లీ వాడి సికింద్రాబాద్ ఇలా అనేక మార్గాలలో ట్రాక్ రెన్యువల్ చేయాలని అయితే బడ్జెట్ కేటాయించారు. ఇకపోతే మోటుమారి జగ్గయ్య టౌన్ రేణిగుంట గుంతకల్ వాడి సికింద్రాబాద్ విజయవాడ డివిజన్ ఇన్స్టాలేషన్ ఆఫ్ ట్రాక్ మౌంటెడ్ ఆటోమేటిక్ గేజ్ ఫేస్ లూబ్రికేషన్ ఆన్ కర్వ్స్ గుంతకల్ డివిజన్ కూడా సేమ్ గుంటూరు డివిజన్ సేమ్ మనకి ట్రాక్ రెన్యువల్స్ అలాగే ఇదంతా నీట్గా ట్రాక్ సెట్ చేయడం విజయవాడ విశాఖపట్నం విజయవాడ భీమవరం నిడదవోలు బల్హర్ష కాజీపేట్ గూడూరు విజయవాడ సికింద్రాబాద్ ఢోన్ సికింద్రాబాద్ కాజీపేట్ ట్రాక్ రెన్యువల్ చేయాలని నిధులు అయితే కేటాయించారు. ఢోన్ గుంటకల్ గుంటూరు నంద్యాల పగిడిపల్లి నడికూడి మల్కాజ్గిరి మౌలాలి అండ్ మల్కాజ్గిరి బైపాస్ లైన్ ముద్గేడ్ సికింద్రాబాద్ ఢోన్ మన్మాడ ముద్గేడ్ సికింద్రాబాద్ ఢోన్ విజయవాడ విశాఖపట్నం కాజీపేట్ కొండపల్లి లైన్ అయితే ట్రాక్ రెన్యువల్ చేయాలని నిధులు అయితే కేటాయించారు. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఇవి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ బడ్జెట్ తెలంగాణకి ఇచ్చింది. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలోనైతే మనం కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ గ్రేట్ డే. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు